దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రైజ్-ద-లార్డ్ ఫెలోషిప్ సంఘస్థులందరికీ మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సంఘము ప్రేమించి మరి సంఘంలో ఒకనైనా నన్ను మీ మధ్యలో నిలబెట్టుకొని వాక్యం ప్రకటించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మరి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మరి పాస్టర్ అమ్మ బాగలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ వాక్యం ప్రకటించడం జరిగింది. దాని కంటిన్యూయేషన్ మాట్లాడతానని ఆ రోజు మరి నేను ఒక మాట మీకు ఇచ్చి ఉన్నాను. కొంతమందే ఉన్నారు ఆ రోజులో, మరి లైవ్ ద్వారా విని ఉండవచ్చు. ఆ రోజు మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించాం. కాబట్టి దయచేసి మరొకసారి యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని తీసి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించి చూసినట్లయితే, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. మాట ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా నీ రెక్కల కింద మాకు ఇచ్చిన ఆశ్రయాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఒకసారి పరిశుద్ధుల సహవాసంలో ప్రైజ్-ద-లార్డ్ ఫెలోషిప్లో కూడి నిన్ను స్తుతించి గణపరిచి నీ నామాన్ని మహిమపరిచి తద్వారా మా దీవెనను మేము పొందుకునేందుకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయోగ్యుడు నన్ను నాయన నీ సన్నిధిలో నిలబెచ్చినారు. ఆయన నా మాటలు, నా తలంపులు, నా జ్ఞానం కాక మీ మాటలుగా ఇక్కడ చేరిన మా అందరికీ లైవ్లో ఉంచిన వారికి ఆత్మీయ ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి కలుగులాగా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యము మరి మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఈ వాక్య భాగం మనం గమనిస్తే యేసుక్రీస్తు తన యొక్క పరిచర్యలో మొట్టమొదటి అద్భుతాన్ని చేసినటువంటి మరి క్రియగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన సంగతి మనకు తెలుసు. మరి కానా అనేటువంటి ఊరిలో వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహానికి యేసుక్రీస్తు కూడా పిలువబడ్డాడు. యూజువల్గా మన వివాహం జరిగినప్పుడు ఇన్విటేషన్ ఇస్తేనే వెళ్తాం కదా, ఇన్విటేషన్ లేకుండా ఎవరు వెళ్ళరు. సో యేసుక్రీస్తు కూడా ఆ వివాహానికి మరి ఇన్వైట్ చేయబడ్డాడు. దేవుడి కృపను బట్టి నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూడగలిగినప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆ ఆలయం, అక్కడ కట్టబడిన ఆలయము ఎప్పుడు నిత్య కళ్యాణం వల్ల డెకరేట్ చేసి ఉంటారు. నేను అనుకున్నాను, మేము వెళ్ళగానే చూసి ఈరోజు ఎవరిదైనా వెడ్డింగ్ ఉందేమో అందుకనే అరేంజ్ చేశారు. సరే ఎట్లా వచ్చినామో ఆ పెళ్లి అటెండ్ చేసుకొని పోదాం, ఈ సాంప్రదాయం ఎలా ఉంటుందో చూద్దామని నేను అక్కడ వారిని అడిగినప్పుడు వారు అన్నారు, లేదండి ఇది ఎప్పుడు నిత్యము అలంకరించబడే ఉంటుంది అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత దాని ముందుకు వచ్చిన తర్వాత కూడా అక్కడ జరిగిన అద్భుతము, మరి కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఆ యొక్క స్టాల్స్ పెట్టి ఆ వైన్ కూడా అమ్ముతూ ఉంటారు. అందులో మరి మన హోలీ కమ్యూనిటీకి సంబంధించిన 2 వైన్స్ ఉంటాయి. అందులో హోలీ కమ్యూనిటీకి సంబంధించిన వైన్ కూడా మేము అక్కడ చూడగలిగాం. ఎందుకు ఈ మాటలు మనం పరిచయం చేస్తూ ఉన్నాను అంటే, దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతంలో ఎన్నో అద్భుతాలను మనం చూస్తాం. నేను పోయినసారి మాట్లాడినప్పుడు ఇందులో మొదటి అంశం గురించి మాట్లాడాను. రిచి దేని గురించి మాట్లాడుకున్నాం మనం? రిచి థ్యాంక్ యూ. ఆ రోజు ఎంటీ అనే మాట గురించి మాట్లాడుకున్నాం. అందులో మనకు కొద్దిగా అర్థం కావడానికి దాని కనెక్టివిటీ కోసం 2 మాటలు మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా నేను మాట్లాడినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటాడు ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే
మొదటిదిగా ఆయనను భూమిని నింపినటువంటి విధానాన్ని మరి తిరిగి మనం ఈరోజు గమనిస్తాం. సో మొదటిదిగా అక్కడ ఎంటీ ఏమేమి ఉన్నాయంటే, ఒకటి భూమి గురించి మాట్లాడాం, రెండోది అక్కడ ఉన్నటువంటి రాతి బాణలు ఏవైతే మరి అక్కడ నీళ్లు పోయకుండా ముందున్న స్థితికి మనం చూస్తే రాతి బాణలు అని తెలుగులో రాయబడింది, జార్స్ అని ఇంగ్లీష్ మాటలో రాయబడింది. అవి ఎంటీగా ఉన్నట్టు చూస్తా. మూడోదిగా నేను ఆ రోజు మాట్లాడాను, మన జీవితం ఎంటీగా ఉందా మరి ఫుల్ఫిల్ అయిందా అనే విషయంలో మరి ఈ మూడు మాటలు నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు దాని కనెక్టివిటీతోనే మరి ఈరోజు నేను ఫిల్డ్ అనే మాట గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మరి ఏదైతే ఎంటీగా ఉందో, ఏదైతే ఖాళీగా ఉందో దాన్ని ప్రభు ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే నింపుతా ఉన్నాడు, ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆలోచిస్తే, ఎంటీగా ఉన్నది ఇష్టపడతామా లేకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నది ఇష్టపడతామా? ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నదా ఎంటీదా? ఫుల్ ఫ్లెడ్జ్గా. నా భార్య ఈ సంవత్సరం అన్నది ఈ అకాడమిక్ ఇయర్కి క్లోజ్ అవుతాను. సో ఆమె తను లాస్ట్ శాలరీ వచ్చినప్పుడు నెక్స్ట్ నాకు శాలరీ ఆఫే వస్తుంది అని బాధపడతాము. సో ఆఫ్ ఎప్పుడు కూడా మనం ఇష్టపడం. ఎందుకు అని అంటే, ఎగ్జాంపుల్ మనం ఒకవేళ శాలరీ మనకు కొద్దిగా తక్కువ వచ్చింది అనుకో ఎంతో బాధపడతాం. మన ఇంటిలో ఉండాల్సినటువంటి వస్తువులు మరి ఉప్పు కానీ, పప్పు కానీ, నీళ్లు కానీ, నూనె కానీ ఏదైనా ఎంటీగా ఉంటే ఇష్టపడతామా? కరోనా టైంలో అయితే ఒక్కొక్కరు బస్తాలు కిచెన్ నింపి పెట్టుకున్నారు. ఎందుకు అని అంటే ఆ ఫుల్నెస్ అనేది ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఇంకొకటి మనం ఆలోచిస్తే రిజర్వాయర్స్ విషయం, నీటి గురించి చూద్దాం. ఎందుకంటే నీరే నింపారు కాబట్టి నీరు గురించి కూడా మనం చూద్దాం. రిజర్వాయర్స్ ఎంటీగా ఉంటే ఇష్టపడతామా, నిండుగా ఉంటే ఇష్టపడతాం? ఎప్పుడైతే అవి నిండుగా ఉంటాయో అవి ప్రజలను ఎంతో ఆహ్లాదపరుస్తాయి. మరి ఆ నిండుతనం అనేది దేవుడు కూడా కోరుకుంటా ఉన్నాడు ఈరోజు. దానిలో మొదటిగా మనం గమనిస్తే ఇక్కడ రాతి బాణాలు ఎక్కడున్నాయంటే 6వ వచనంలో మనం చూస్తే, మరి యూదుల శుద్ధీకరాచారం ప్రకారం అంటే వారు రెగ్యులర్గా వారు చేసే అటువంటి రిచువల్ లేకుంటే ఒక ఆచారము, దాని కొరకంట అక్కడ 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడను. దాని క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎన్ని అక్కడ రాయబడి ఉంది అని అంటే, తెలుగులో తూములు అంటారు. మరి చెరువులకు ఒక్కొక్క తూముకు కొన్ని గ్యాలన్స్ ఆఫ్ లీటర్స్ ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. తెలుగులో తూములు అని మాట్లాడతాం. ఆ విధంగా అన్ని పట్టే అన్ని నీళ్లు కలిగినటువంటి 6 రాతి బాణలు అక్కడ పెట్టబడి ఉన్నాయి. కానీ అవి నింపబడి ఉన్నాయా అని అంటే నింపబడి లేవు. ఎందుకు అని అంటే అవి మరి అందుబాటులోనే ఉన్నాయి, వాడడానికి సిద్ధంగానే ఉన్నాయి, కానీ అవి నింపబడి లేవు. దానికి కారణం ఏంటిది అనేది మనం చూస్తే దేవుని వాక్యం 2వ మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకు ప్రభువు ఈ విధంగా జరగబడింది అని అంటే, ఆయన నామము మహిమపరచబడడానికి ఈ విధంగా జరగబడిందని మరి గుడ్డివాడైనటువంటి పుట్టుకతో గుడ్డివాడైన విషయం మాట్లాడతాం. కొన్నిటికి దేవుని చిత్తం ఏమైందో మనం గుర్తెరగం, కానీ దేవుని వాక్యంలో రాయబడిన మాటలను బట్టి మనం చూస్తే మరి ఆచారానికి నింపబడి ఉండాల్సిన స్థితి. ఎందుకంటే అక్కడ వివాహం జరుగుతుంది. వివాహానికి అనేకులు గుంపులుగా వస్తారు. వారి ఆచారం ఏంటంటే ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు వారికి నీళ్ళు ఇవ్వాలి. అందుకని యేసుక్రీస్తు గురించి వాళ్ళు అంటారు కదా, శాస్త్ర పరిచయం శిష్యులు కాళ్ళు కడుక్కోలేదు, మరి నూనెను తలంటుకోలేదు అనే మాటలు మనం చూస్తాం. వారి ఆచారానికి సంబంధించినటువంటి రాతి బాణాలు అక్కడ ఉన్నాయి, కానీ అవి నింపబడి లేవు. ఈరోజు మనం గమనిస్తే మనము రాతి బాణులతో ఒకసారి మనము మన జీవితాన్ని పోల్చుకొని చూద్దాం. ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది అని అంటే, మనం కూడా సిద్ధంగా ఉన్నాం, దేవుని ఆలయంలో ఉన్నాం, దేవుని మాటలు వింటా ఉన్నాం, కానీ మనం ఏమైలేము, నింపబడి లేము అనేటువంటి సత్యాన్ని మనం ఒకసారి వాక్యం ద్వారా గ్రహిస్తాం. మరి దేవుని వాక్యంలో తిరిగి మరి భూమి విషయానికి వెళ్తే, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. మనం ఆ మాటలు చూస్తే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఫలించి, ఎవరిని దొరికితే చదవండి దయచేసి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని
లోపరుచుకొనుడి అనే మాట చూస్తూ ఉన్నాం. నేను పోయినసారి ఎంపీ గురించి మాట్లాడినప్పుడు మరి అదే మొదటి అధ్యాయం 2వ వచనంలో నేను అన్న మాటలను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాట చూస్తా ఉన్నాను. కాబట్టి ఆ శూన్యములో నుండి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు భూమిని అంటే నిండించి అనే మాట మనం చూస్తా ఉన్నాం. ప్రజలతోని మరి మీరు అభివృద్ధి పొంది ఫలించి, ఇంకొక మాట అక్కడ ఏమంటా ఉన్నాడంటే దాన్ని లోపరుచుకొనుడి అనే మాట మనం చూస్తా ఉన్నాం. భూమిని మనము లోపరుచుకోవాలనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆ భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మరి భూమి అయితే ఈరోజు అంతా నిండిపోయింది. మరి కొన్నిసార్లు అయితే దేశానికి మధ్యలో భూ వివాదాలు చూస్తూ ఉన్నాం, ఇంటికి మధ్యలో భూ వివాదాలు చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి విస్తరించిన దాన్ని బట్టి మరి దేవుడు అంత మాత్రమే అంటలేడు, కానీ భూమిని లోపరుచుకోమనే మాట మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, భూమికి మరి జ్ఞానం ఉందా లేదా? దేవుడి వాక్యం ఏం మాట్లాడుతుందో చూద్దాం. మరి హబక్కుకు దయచేసి 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. భూమికి ఏమి క్వాలిటీస్ కలిగి ఉంది అనేది మనం చూస్తే, దయచేసి ఎవరైనా దొరికితే హబక్కుకు 2వ అధ్యాయము మరి 14వ వచనాన్ని మనం చూస్తాం. సముద్రము జలముతో నిండినట్టు భూమి యెహోవా మహాత్మ్యము చూపిన జ్ఞానంతో నిండి. భూమి యెహోవా చేత నింపిన జ్ఞానం చేత నిండి ఉందంట. ఎప్పుడైతే దేవుడు భూమిని నింపాడో అక్కడ ఏం జరిగిందంటే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఆ యొక్క భూమి ఉన్నట్టుగా చూస్తాం. మరి అందరికి దొరికితే మళ్ళొకసారి చదువుదాం. రెండవ అధ్యాయం 14వ వచనం. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉంది. యెహోవాను గూర్చిన మహాత్మ్యం, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క జ్ఞానం అంతా భూమిలో నింపి ఉన్నాడు అనే మాటలు మనం చూస్తాం. నిజమాని ఆలోచిస్తే భూమికి జ్ఞానం ఉందా అని అంటే ఉంది. ఎందుకంటే భూమి తన కాలము చొప్పున తన పంటనిస్తాం. మీరు ఒక చెట్టు, మామిడి చెట్టు పెట్టండి, ఎవరిచ్చారండి భూమికి జ్ఞానం ఎండాకాలమే కాయాలని? ఒక బత్తాయి చెట్టు పెట్టండి, ఒక కొబ్బరి చెట్టు పెట్టండి, తన కాలానుకూలముగా భూమి తన పంటనిచ్చిన దేవుని వాక్యంలోనే ఉంది. నా మాటలు కాదు. ఎలాగూ సాధ్యమైంది ఇది అని అంటే, ఎప్పుడైతే దేవుడు దాన్ని నింపాడో, భూమిని నింపాడో, భూమి జ్ఞానము కలిగింది. పూర్వపు దినాలలో మనం చూస్తే, లేకుంటే మోషే ఇశ్రాయేలును నడిపించినప్పుడు మనం చూస్తే, పూర్వపు కుమారులు ఎదురు తిరిగినప్పుడు ఏమైందండి? భూమి తన నోరు తెరిచి అనే మాట రాయబడింది. సో భూమికి నోరుంది, భూమికి జ్ఞానం ఉంది. మీరు ఇంకా ప్రకటనలోనికి వెళ్తే, ఆకాశము పాతాళము తన మృతుల లెక్కను అప్పగించును అని అంటాడు. 23వ అధ్యాయంలో రాయబడింది ఆ మాట. మరి అంతటి జ్ఞానము భూమికి ఉందా అని మీరు ఆలోచిస్తే తప్పకుండా ఉంది. ఇల్లు కట్టేవాడు మరి మేస్త్రి తన దగ్గరికి వెళ్తే ఒక డిజైన్ చేసి ఇస్తాడు, ఇన్ని పిల్లర్స్, ఇంత దాని బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ కాకుండా కట్టి చూడండి, నిలబడుతుందా? భూమి పడేస్తుంది. భూమికి ఇంకొక అద్భుతమైన శక్తి ఏంటిది? గ్రావిటీ అంటాం కదా. ఏది మీదకి వేసినా భూమి కిందికి కూర్చుకుంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమికి ఎక్కడిది జ్ఞానము అంటే ఆయన మహాత్మ్యము బట్టి, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి. ఎప్పుడైతే భూమి నిరాకారంగా ఉందో దాన్ని దేని చేత నింపాడు ఆయన అంటే తన జ్ఞానము చేత నింపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మరి తన యొక్క జ్ఞానము చేత ఈ యొక్క భూమిని నింపాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు నింపబడినటువంటి మరి ఆ యొక్క భూమి మరి ఏ విధంగా మనము దాన్ని వాడుకోవాలి అంటే దాన్ని లోపరుచుకోమంటా ఉన్నాం. దాన్ని నీ యొక్క
మరి వైపుకు తిప్పుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే నిన్ను దానికన్నా మించిన జ్ఞానం దేవుడు నీకు దయచేశాడు కాబట్టి నీవు దాన్ని లోపరుచుకోమనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ అదేవిధంగా గమనిస్తే మార్కు సువార్త 16:15లో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే, అందరికి దొరికినట్లయితే 16:15 మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఇక్కడ నిండించిన భూమిని లోపరుచుకోవడం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏదైతే ప్రజల చేత నింపబడిందో వారందరికీ మన బాధ్యత సువార్తను తీసుకొని వెళ్ళే వారంగా మనం ఉంటా ఉన్నాం. నిందించడం అని అంటే ఆ రోజు వారికి ఇచ్చిన ఆజ్ఞ మరి శరీర సంబంధంగా నింపారు, కానీ ఈరోజు మనకు ఈ వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే మరి సువార్త ద్వారా నింపమని ఈ వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ప్రతి మోకాలను ప్రతి నాలుకయు ఆయన నామమున మరి స్తుతించాలి, లేకుంటే ఆయన నామంలో మోకాలు ఉన్నప్పుడే ఆయన రాకడ వస్తా అంటా ఉంది. కాబట్టి మరి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుని మాటలు సెలవివ్వబడతా ఉన్నాయి. దాని ద్వారా నువ్వేం చేస్తా ఉన్నావు ఈరోజు అంటే భూమిని లోపరుచుకుంటా ఉన్నావు. అందుకనే సూర్య చంద్రులను కూడా ఆపగలిగినటువంటి శక్తి, సముద్రాన్ని కూడా ఆపగలిగినటువంటి శక్తి మనం దేవుని వాక్యంలో చూస్తాం. అదే దేవుడు మరి ఆయనే ఈ రోజు వరకు ఉన్నాడు, ఆయననే ఈరోజు నీతో కూడా ఉన్నాడు. నిన్ను ఈ రోజు వరకు నీవు నింపబడకపోతే, రాతి బాణల వల్ల నీవు అక్కడనే ఉంటే, ఈరోజు ఏ విధంగా అయితే నీళ్ళ ద్వారా నింపాడో మరి ఆ విధంగా భూమిని ఏ విధంగా అయితే శూన్యంగా ఉన్నదాన్ని మరి నింపి లోపరుచుకున్నాడో ఈరోజు దేవుడు నిన్ను కూడా నింపబోతా ఉన్నాడు. దేని ద్వారా నింపబోతున్నాడు అని ఇంకా 2 సంగతులు మనం చూసుకొని ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ అంటా ఉన్నాడు, మరి కీర్తనలు 81:10లో అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. ఆయన కీర్తనలు 81:10లో ఒక మాట రాయబడింది, మనం చదువుకుందాం. ఐగుప్తీయుల దేశంలో నుండి నేను రక్షించిన దేవుడు యెహోవాను నేనే. ఈ నోరు బాగుగా తెరువుము, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఇక్కడ రాతి బాణలు మూయబడి లేవు అండి. దాని యొక్క మరి ఉపరితలం లేకుంటే ఏదైతే టాప్ ఉందో దాన్ని సీల్ చేయబడి లేదు, కానీ అది ఓపెన్ గా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అనే మాట మనం చూస్తాం. మరి నోరు తెరవడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి? ఎవరు ఇష్టపడరు నోరు తెరవడానికి? చిన్నపిల్లలు ఇష్టపడరు. ఎందుకు? తల్లి ఏదన్నా తినబెడుతుందేమో అని బలవంతంగా మరి వాళ్ళని ఏదో మాయ చేసి వాళ్ళకి తిండి పెట్టడానికి తల్లి చూస్తాం. పుట్టినప్పుడు తన నోరు తెరుస్తాడు తల్లి యొక్క మరి పాల కొరకు, కానీ తాను ఎదుగుతున్న కొద్ది తినడానికి పిల్లలు మారాన్ చేస్తారు. ఈరోజు వరకు నా బిడ్డ కూడా పొద్దుగాల తినమంటే 1 సార్లు 2 సార్లు అని వాళ్ళ అమ్మతోని డీల్ చేసుకుంటాం. సో ఎందుకు అని అంటే నోరు తెరువు అనే మాట దేవుడు ఎందుకు ఇక్కడ మాట్లాడాడు అని అంటే, మనం పక్షుల దగ్గరికి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. దానికన్నా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా దొరుకుతుందని చూస్తాను, కానీ ఆ పక్షి పిల్లలు వాటి కన్నులు మూయబడి ఉంటాయి, కన్నులు కూడా తెలుసుకొని స్థితి, తన తల్లి యొక్క అలజడిని విని తన తల్లి తన కొరకు ఏవో తీసుకొచ్చిందని అది కొద్దిగానే తీసుకొని రాని కానీ నోరంతా తెరిచి అన్ని ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకని దేవుడు అంటాడు, నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నేను నింపెదను అంటా ఉన్నాడు. దేని ద్వారా దేవుడు నింపాడో కొన్ని మాటలను మనం చూసుకుందాం. మరి దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, మొదటిగా మనం గమనిస్తే సామెతలో లేదండి కీర్తనలు 63లో అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి కీర్తనలు 63:4-5 చదువుకుందాం.
కీర్తనలు 63వ అధ్యాయం 4-5వ వచనం 5 చదువుకుందాం. ప్రభు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 4 నుంచి కూడా ఒకసారి చదువుకుంటే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటారు. మొట్టమొదటిగా ఆయన నీ నోరు తెరిచినప్పుడు ఆయన దేనితో నిన్ను నింపుతా ఉన్నాడు అని అంటే ఈ జీవ వాక్యంతో ఆయన నింపుతా ఉన్నాడు. మొట్టమొదటిదిగా ఈ వాక్యం ఎలా ఉంది అని అంటే, మరి ఈ క్రొవ్వు తినేవారికి, మెదడు తినేవారికి దాని టేస్ట్ తెలుస్తుంది. అది ఎంత మధురంగా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుంది అనే మాటలో మనం అది ఒకసారి టేస్ట్ చేస్తే మరి దాని యొక్క రుచిని దీనికి మరి అనువదించినట్టుగా చూస్తాం. ఇంకొకడ జుంటి తేనె మరి ధారల వంటిది అంటాడు. అంత స్వీట్నెస్ లేకుండా అంత మధురమైనది మరి దేవుని వాక్యం. నేను ఎప్పుడు చెప్తానండి, ఈ వాక్యము జీవము కలిగినటువంటి వాక్యం కదా, మనం అందరం నమ్ముతాం. మరి ఆ జీవము కలిగిన మాటలను దేవుడు ఈరోజు నీ నోరు తెరిస్తే దాన్ని ఏ విధంగా నీ నోటికి అందిస్తా ఉన్నాడు అని మనం కొద్దిగా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడండి అక్కడ, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి తప్పికొనడు. సో ఈ నోరు తెరిచినప్పుడు ఈ వాక్యమును నీటి ధారగా జీవజలముగా ఆయన నీ లోపల ఉంచుతున్నట్లుగా మనము చూస్తాం. మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని నీ నోటికి అందిస్తా ఉన్నారు. తర్వాత ఈ వాక్యం ఎప్పుడైతే నీవు నీ లోపలికి ఆహ్వాదిస్తావో, లేకుంటే ఈ యొక్క జీవజలాన్ని నువ్వు ఆస్వాదిస్తావో, అప్పుడు నీవేమై ఉంటావు అనే మాటను మనం చూస్తే, అదే కీర్తన 126:2లో చక్కని మాట రాయబడింది. నాకు ఎంతో ఇష్టమైనటువంటి మాట ఈ మాట. 126:2 చూద్దామండి. 126:2లో నేను చదువుతాను, అందరం తీసినట్లయితే పేజ్ నెంబర్ 521. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంచిని, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఎప్పుడైతే ఈ యొక్క జీవవాక్యం, జీవజలము మన నోటి గుండా లోపల ఉంటుందో, అప్పుడు అంటా ఉన్నాడు, మన నోరంట మరి నవ్వుతో నిండి ఉంటుంది అనే మాట నేను చూస్తా ఉన్నాను. మనం చాలాసార్లు క్రైస్తవుల నీతిగా గుర్తుపట్టవచ్చండి వాళ్ళ ముఖం చూడగానే. నేను ఈ మధ్య 1 సంవత్సరం కింద అరకు వెళ్ళి అక్కడ ఇంకా రిమోట్ ఏరియాకి వెళ్ళాను. లోపలికి చాలా పలాస సైడ్ చాలా రిమోట్ ఏరియా, రోడ్ కూడా సరిగా లేదు. అక్కడ మేము వెళ్తా ఉంటే అక్కడ ఏం లేదు, ఫోన్ సిగ్నల్ కూడా లేదు, తినడానికి ఏం లేదు. దరిదాపుగా ఛాన్సేపు అడవిలో తిరుగుతూ వస్తూ ఉన్నాం. అక్కడ కొంతమంది మరి వాళ్ళ పొలంలో నుండి బయటికి వచ్చారు. వారి ముఖాన్ని చూసి వారితో ఏం మాట్లాడలేదు నేను. వారి ముఖాన్ని చూడగానే, అమ్మ మీరు దేవుని నమ్ముకున్నారు క్రైస్తవులు అంటే, అవునయ్యా. వారి ముఖములో ఆ సంతోషం, ఆ కళ చూసినప్పుడు ఈజీగా కొన్నిసార్లు మనం గుర్తుపట్టగలుగుతాం. ఎప్పుడు అని అంటే, ఎప్పుడైతే వాక్యం ద్వారా మనం నింపబడతామో, జీవజలము మన లోపల ప్రవహిస్తుందో, అప్పుడు మరి మన యొక్క మన ముఖము నవ్వుతో ఉంటుంది అనే మాట మనం చూస్తాం. నవ్వడం అంటే ఎన్నో రకాల నవ్వు ఉంది, కానీ సంతోషం మన లోపల నిండినప్పుడు మన ముఖంలో ఆ తేజస్సు, ఆ ముఖంలో ఆ యొక్క కళ, లేకుంటే ఆ యొక్క గ్లోనెస్ అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నీవెక్కడ ఉన్నావు అని అంటే, దేవునికి సమీపంగా ఉన్నావు, దేవునికి సమీపంగా ఉన్నావు. రాతి బాణలు అక్కడనే ఉన్నాయి, కానీ అది నింపబడి లేదు. కానీ ఎప్పుడైతే నింపబడిందో మరి భూమి జ్ఞానం కలిగిందయింది. రెండవదిగా చూస్తే నీ నోరులో బాగుగా తెరిచినప్పుడు జీవవాక్యము నీ లోపల దేవుడు ఉంచుతా ఉన్నాడు. ఇంకో దగ్గర రాస్తాడు, నీ కడుపులో నీటి బుగ్గ వలె దాన్ని నేను చేస్తానంటా ఉన్నాను.
మరి అది నేను దీని కంటిన్యూషన్ దేవుని చిత్తం అయితే దాని గురించి ఆ నీతి గురించి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అందుకే నేను ఆ రెఫరెన్స్ మీకు చూపించడం లేదు. కానీ మరి ఈ యొక్క జీవజలాన్ని మన లోపల ఉంచినప్పుడు అంట మన ముఖము మరి కలగలిన వారి వలె అంటాడు. మరి ఎంతమంది కలలు కన్నారో తెలియదు, కానీ నేనైతే చిన్నప్పుడు బాగా కలలు కనేవాడు. ఎందుకంటే నేను పుట్టిన ఊరు చాలా మారుమూల గ్రామం, ఊరు చాలా డెవలప్ అయింది. నేను 70s నేను 76లో అక్కడ పుట్టాను. నా ఎడ్యుకేషన్ నా డిగ్రీ వరకు అక్కడనే చదువుకున్నాను. మాకు ఆ రోజుల్లో వేరే ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. దేవరకొండ, నల్గొండ డిస్టిక్లో దేవరకొండ ఈ రోజు వరకు కూడా ఉంది గ్రామము. ఈరోజు మంచి డెవలప్ అయింది. ఆ రోజుల్లో నేను పెరిగే రోజుల్లో మాకు స్కూల్కి హాలిడే వచ్చిందంటే దెర్ ఇస్ నో అదర్ ఎంటర్టైన్మెంట్. ఒక టీవీ ఉండేది కాదు. టీవీ ఉన్నా శనివారము శుక్రవారం మాత్రమే నడిచేది. దానికి చాలా పెద్ద యాంటీనా పెట్టి చాలా దాన్ని అన్ని ఫిక్స్ చేసుకోవడానికి చాలా కష్టపడేవారు. కానీ అప్పుడు మేమేం చేసేదంటే ఈ సెలవు వచ్చిన రోజు మా ఊరి పేరులోనే ఉంది దేవరకొండ, అంటే అన్ని కొండలే, అంత రాతి ప్రాంతమే. సో ఆ కొండలు ఏదో దోస్తులందరం కలిసి ఒక కొండ సెలెక్ట్ చేసుకోవాలా, ఈరోజు ఈ కొండ ఎక్కుదాం. ఆ కొండ ఎక్కడానికి మరి కావాల్సినటువంటి నీరు లేదంటే కొన్ని పండ్లు అవి తీసుకొని మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క కొండ మీద మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి తిరిగి వచ్చేవారు. మరి ఆ రోజుల్లో మరి అలాంటి స్థితిలో నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము మరి ఇక్కడ మనం గమనిస్తే ఆ నింపేటువంటి స్థితి మన జీవితంలో ఆ నీటిగా దేవుడు మనల్ని జీవజలంగా ఉంచినప్పుడు మన ముఖము నిండా కళలు ఉంటాయి అంటాడు. అందుకనే అలాంటి ప్రాంతంలో ఉన్న నేను మరి ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలా, లేకుంటే ఎప్పుడు అమెరికాకి వెళ్ళాలా, ఎప్పుడు మరి మంచి వెస్టర్నైజ్డ్ కంట్రీస్కి వెళ్ళి చూడాలని ఆలోచించుకుని పండుకున్నప్పుడు నా కళలో వస్తుండే పెద్ద ప్లేన్లో నేను ట్రావెల్ చేస్తున్నాను. జస్ట్ ఎంత నా వయసు అప్పుడు చిన్నదే, ఒక 16, 17 లేకుంటే 12, 13 ఏళ్ళ వయసులో ఉన్న రోజుల్లో అన్నమాట. అప్పుడు కొద్దిగా లేవగానే ఎంతో సంతోషం, లిటరల్గా నేను ఆ దేశం పోయినట్టు, ఆ ప్లేన్ ఎక్కినట్టు, ఆ కళ కలిగినటువంటి ముఖము కొద్దిగా లేవగానే ఎంతో సంతోషం ఉంటుండే. కొద్దిసేపు దాకానే ఓ అది కళనా అని తిరిగి మళ్ళా నార్మల్గా అవుతుంది. అందుకని ఇక్కడ మాటలు రాస్తాడు దేవుని వాక్యంలో, కలగనిన వారి వలె మనము ఉంటుంది అంటాడు. కాబట్టి కళ కంటే ఆ కళలో ఉన్నటువంటి సంతోషం కొన్నిసార్లు మన జీవితంలో నెరవేరకపోవచ్చు, కానీ ఆ కళలో మనం నెరవేరడం చూసినప్పుడు ఎంతో సంతోషపడతాం. అందుకని దేవుని వాక్యం ఆ మాటలు రాస్తాడు, అలాంటి నవ్వు నీ ముఖానికి ఉంటుంది అంటాడు. ఎందుకు అనంటే అక్కడనే రాస్తాడు ఎక్కడి నుంచి వారు రాబడ్డారు అని అంటే చెరగొనిన వారి వల్ల వారు ఉంటుంది. కాబట్టి వారు ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత ఆ చెరగొనిన స్థితి వారు వచ్చిన తర్వాత వారి ముఖం నిందంట నవ్వుంది. నిజంగా మనం ఈ వాక్యాన్ని అనువదించుకొని చూస్తే మనం కూడా సాతాను చెరలో నుండి విడుదల పొంది మరి దేవుని ఆలయానికి నడపబడ్డాం. కాబట్టి మన ముఖంలో ఏముండాలి అని అంటే ఎప్పుడు ఆ చిరునవ్వు అనేది ఉండాలి. ఆ చిరునవ్వు మన జీవితంలో కలిగి ఉండాలి అన్నట్టుగా మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి ఒకసారి మరి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మనం చూస్తే మూడవ మాటగా మనం గమనిస్తే మూడవది అంటా ఉన్నాడు ఇక్కడ కీర్తనలు 107, 9వ ఒక మాట మనం చూస్తాం. కీర్తనలు 107వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. మూడవది నింపుదల గురించి మనం చూసి కొద్దిగా ముందుకు వెళ్దాం. ఆశగల ప్రాణమును ఆయన పుట్టుబడి ఉన్నాడు, ఆకలిని వాని ప్రాణమును మేలుకొని. థ్యాంక్ యూ అంకుల్. ఏదైనా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. తృప్తిపరచడం అంటే ఏంటంటే నింపడం. లేకుంటే ఇప్పుడు నువ్వు మంచిగా సఫిషియెంట్గా భోజనం చేసామనుకోండి, మంచిగా నీకు ఇక లోపల గ్యాప్ లేనంత తింటే అది బిర్యానీ. అంకుల్ హైదరాబాద్ బిర్యానీ. సో మనం బిర్యానీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఈవెన్ నేను కూడా బిర్యానీ ఉందంటే అప్పుడప్పుడు మా ఇంట్లో వండుతారు. ఆ ప్లేట్ వాష్ చేసి ఆడ పెడదామని పోతాను, ఆడికి పోయినాక పక్కగా టేక్షన్ ఇస్తే కొద్దిగా తిందాంలే అని మళ్ళీ వేసుకొని మళ్ళీ తింటాను. ఆ విధంగా ఒకసారి మొత్తం టేక్షన్ కథం చేసినాను. అవును.
కావాలంటే. సో అంకుల్ అంటారు అందరి పరిస్థితి ఆ విధంగానే మనం టెంప్ట్ అవుతాం. సో అది అన్నమాట తృప్తిగా మనం తినడం. ఆ విధంగానే దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు ఆయన మరి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అంటా ఉన్నాడు. దేని విషయంలో ఆశ కలిగి ఉండాలి అనేది మనం చూస్తే దేన్ని మనము కలిగి మనం తృప్తి పొందుతాము, లేకుంటే దేని విషయంలో మనము కలగకూడదు, మరి కలిగి ఉండకూడదు అనే కొన్ని మాటలు మనము చూసుకుందాం. మరి గమనిస్తే దేవుని వాక్యంలో ఇక్కడ అంటా ఉన్నాడు. మొట్టమొదటిగా మరి సామెతలు 37:4 అంటా ఉన్నాడు, ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించుడు అంటా ఉన్నాడు. మరి దాని విషయంలో కూడా తృప్తి మనం చూస్తాం. 37వ కీర్తన 4వ వచనంలో మనం గమనిస్తే కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈరోజు మనం నింపుదల కలిగి ఉండాలి అని అంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయనను మనం స్తుతించబద్దులం ఉంటున్నాం. ఆయన నామాన్ని మనం గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని ఇంతవరకు మనము స్తుతి ఆరాధనలో చక్కని పాటలతో ఆయనను స్తుతించాం. కాబట్టి ఆయన నామాన్ని బట్టి మనము స్తుతిస్తూ సంతోషించే వరంగా ఉండాలి. చాలాసార్లు ఆయన నామాన్ని చెప్పుకోలేని స్థితి. మరి నేను ఎప్పుడు అంటాను, దేవుని వాక్యంలో కొంతమంది దేవుని ఆలయంలో కనబడినప్పుడు ఒక పేరుతో ఉంటారు, బయట ప్రపంచానికి ఒక పేరుతో పరిచయం అంటారు. దేవుడు అంటాడు, అందుకనే ఎవడైతే 10 మంది ఎదుట ఒప్పుకొనో వారిని నేను తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకొను. కాబట్టి మన స్థితి ఏ విధంగా ఉండాలి అంటే ఎప్పుడైతే మనం నింపుదల కలిగి ఉన్నాము, నిండినాము, మనము దేవుని నామాన్ని సంతోషపరిచే వారంగా ఉండాలి. మరి నేను ఎప్పుడు అంటాను నా ఫ్రెండ్స్తో కానీ నా పనిలో కానీ, దేవునికి అయిష్టమైన పనులు మన లోపల ఉన్నప్పుడు అది ఎవరిని మరి ఏలన చేస్తూ ఉంది అని అంటే నీ పేరుని కాదు కానీ దేవుని పేరే. దేవుని పేరు అదే క్రైస్తవుడు అంట, దేవుని ఎరిగిన వాడంట, ఈ కార్యాలు చేశారే అనేటువంటి ఒక చెడ్డ పేరు ఎవరికి వస్తూ ఉంది అని అంటే దేవుడికి వస్తాం. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అని అంటే మనం ఆయన నామాన్ని బట్టే సంతోషించాలి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట, ఎంత ధన్యత. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామనంటే ఆ పేరు చెప్పుకోవడానికి ఎంతో బాధపడతాం. గవర్నమెంట్ కానీ సాతాన్ కానీ కొన్ని క్రియలు మన మధ్యలో తీసుకొని వస్తారు. రీసెంట్గా కూడా మరి రేవంత్ రెడ్డి గారి సర్కారులో లేకుంటే గవర్నమెంట్లో ఒక క్యాస్ట్ డిక్లరేషన్ అని ఒకటి తీసుకొని వచ్చారు. కానీ దాన్ని తీసుకొని వచ్చినప్పుడు చాలా మంది నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి భయపడతారు, బాధపడతారు. ఎందుకు అని అంటే వారికి వచ్చే బెనిఫిట్స్ ఎక్కడ పోతాయి, లేకుంటే దాని నుంచి వచ్చే నష్టం మనకి ఎంత. కానీ దేవుడు అంటా ఉన్నాడు, యెహోవా నామము బట్టి సంతోషించి అప్పుడు నీ హృదయ వాంఛలను తీరుస్తా అంటారు. గవర్నమెంట్ తీరని అవసరం లేదు, గవర్నమెంట్ కానీ ఎవరో తీరని అవసరం లేదు. మన బెనిఫిట్స్ పోతాయేమో అని మనం బాధపడుతూ దేవుడు అంటా ఉన్నాడు, నా నామమును బట్టి సంతోషించు, నా కుమారుని అయినందుకు సంతోషించు, నా కుమార్తె అయినందుకు సంతోషించు, నేనేమి ఇస్తా అంటా అన్నాడు, నీ హృదయ వాంఛ. హృదయం అన్నిటికన్నా మోసమైన వ్యాధి గలది అనే మాట కూడా రాయబడింది. దేవుని వాక్యంలో 2 ఉంటాయండి. నేను ఎప్పుడు అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మరి ఎంతమంది గుర్తుందో కానీ. ఒక దొంగ క్రైస్తవుడే, వాడి వృత్తిరీత్యా లేచాడు, రాత్రి బుద్ధంతా పండుకొని మధ్యరాత్రి లేచి వాడికి పని మొదలు పెట్టాలా. వాడు మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడంట, దేవా నేను చేసేటువంటి పని నాకు సఫలం చేయాలి. ఒక ఇల్లు చూసుకున్నాడు, మరి అయ్యగారి ఇంటికి ఉన్నట్టు ఒక పెద్ద కిటికీ ఉంది, ఆ కిటికీ తీసి మరి లోపలికి వస్తూ ఉన్నాడు. అతను లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఎదురుగా ఒక వాక్యం రాయబడింది. ఏం వాక్యం రాయబడింది అంటే, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము అన్నాడు. అమ్మా ఇది నా గురించే రాయబడి ఉంది అనేసి లోపలికి వచ్చాడు. ఈ బీరువా ఎట్టుందని బెడ్రూమ్ వైపు వెళ్తుంటే అక్కడ ఇంకో మాట రాయబడింది, నీవు చేయనదంతయు సఫలమగును. దేవుడు నా కొరకు నేను చేసిన ప్రార్థన విన్నాడు. మరి క్రైస్తవుల ఇంట్లో సెల్ఫ్ లేకుంటే సేఫ్స్ ఉంటాయి కదా బీరువాలో, దాని దగ్గర మనం అందరం చాలా మంది అతికించుకుంటారు. ఏమని అతికించుకుంటారు, నీ చేతుల కష్టార్జితాన్ని
దేవుడు ఆశీర్వదించిన అన్నమాట. ఆ స్టిక్కర్ ఉందంట, దాన్ని తాళం తీయాల, వాని చేయి కష్టార్జితం ఇప్పుడు అది. కాబట్టి వాడు అనుకుంటా ఉన్నాడు, దేవుడు నా కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడని కష్టపడి తీసుకొని బయటికి వస్తా ఉంటే ఏ కిక్కి గుండా వచ్చాడు, అక్కడ ఇంకో మాట రాయబడి ఉందంట, అక్కడ మరి నీవు చేసిన దాన్ని బట్టి తీర్పు పొందక పోదువు అన్నమాట. అప్పుడు వాడు రియలైజ్ అయ్యాడు అన్నమాట. వాక్యము నువ్వు ఎటు మలుచుకుంటే అటు మలుతుంది. ఎందుకంటే దానికి రెండంచులు గల కటకం అని పేరు. ఒకడు చేయలేదంతయు అతనికి యథార్థంగా త్రోచును అని మాట రాయబడింది. మనం ఒకసారి కొన్నిసార్లు నేను ఎప్పుడు మీకు చెప్పడానికి ఇష్టపడతాను. నేను 1999వ సంవత్సరంలో మొట్టమొదటిసారి అమెరికాకి వెళ్ళాలని, వివాహం కాలేదు, ఎంతో ఆశ అమెరికాకు పోవాలా, అక్కడ సెటిల్ అవ్వాలని దేవుని వాక్యం తీశాను. ఆదికాండంలో తీస్తే మరొక మాట వచ్చింది, నీవు కాలు పెట్టు దేశాన నిన్ను ఆశీర్వదిస్తా అన్నాను. అమ్మ అయిపోయింది, నేను అమెరికాలో కాలు పెడుతున్న దేశం అంతా నాదే అనుకున్నాను. మరి ఇంకొక రోజు వాక్యం తీశాను. వాక్యం తీసి దేవుని మాటలు చదివినప్పుడు మరి అక్కడ అంటా ఉన్నాను, నేను గొప్ప జనంగా అభివృద్ధి చేస్తూ ఉంటాను. నేను అక్కడ పోయి పెళ్లి చేసుకొని చాలా పెద్ద జనాంగంగా ఏర్పడతా. తర్వాత అమెరికన్ కౌన్సిలర్ దగ్గరికి పోయి నిలబడ్డాను, ఇంటర్వ్యూ అయింది. అక్కడ నాకు వీసా దొరకలేదు, ఆయన సారీ అని ఇచ్చేశాడు. అప్పుడు బయటికి వచ్చిన తర్వాత చదివాను. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మనుషుల తలంపులు ఒకటి, దేవుని తలంపులు ఒకటి. సో అప్పటి వరకు చదివిందంతా ప్రతిదీ నా కొరకే, నేను నీ జనాంగంలో నుండి పేరు పెట్టి పిలిచాను అంటా ఉన్నాడు దేవుడు. నేను ఇచ్చిన దేశంలో అబ్రాహాముకు చేసిన వాగ్దానాలన్నీ అనువదించుకున్నాను. గొప్ప జనంగా నేను అబ్రాహాము మించిన అయితే అనుకున్నాను. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఆయన తలంపులు, ఆయన క్రియలు వేరు. కాబట్టి మనం చదివిన వాక్యాన్ని ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒకసారి నెమరు వేసుకొని దేవుణ్ణి అడిగితే దాని రిజల్ట్స్ అనేది మనకి బాహాటంగా చూపిస్తారు. నాకు అమెరికా డ్రీమ్ ఎప్పుడు తీరిందంటే 20 ఏళ్ళ తర్వాత తీరింది. 1999వ సంవత్సరం మొదలు పెడితే మరి 2019వ సంవత్సరంలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. కొన్నిసార్లు మనం అడుగుతాం, దేవుని వాక్యంలో కూడా అడుగుడి మీకు ఇవ్వబడి, ఇదే వాక్యంలో నేను రాయబడి ఉంది. అక్కడ అంటాడు యోహాను సువార్త మరి 14:14లో అక్కడ అంటాడు, మనం చూద్దాం ఒకసారి. అడగకూడదా అని అంటే అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే దేవుడే అంటా ఉన్నాడు. మనం కొన్ని మాటలు చూస్తే యోహాను సువార్త 14:14లో మనం గమనిస్తే అక్కడ అంటా ఉన్నాడు, నేను చేతును. సాలయ్య గారు అక్కడ చూస్తే నా నామంలో ఏది అడిగినా నేను చేస్తా అంటా ఉన్నాడు. మరి అదే అక్కడ మనం ఇంకో 16:23లో కూడా చూస్తే ఈ భాగంలో, నా పేరట ఏమి అడిగినను ఆయన నీకు అనుగ్రహించునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటా ఉన్నాడు. అడుగుడి నీకు ఇవ్వబడను అంటున్నాడు దేవుడు. మరి ఇక్కడ ఏదైతే నా నామంలో అడుగుతారో అవన్నీ కూడా మీకు దయచేస్తానంటా ఉన్నాడు. ఇంకో దగ్గర ఎఫ్ఎస్సి, దయచేసి చదువుదాం. అక్కడ చక్కని మాట రాయబడింది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే, ఇక్కడ చూస్తే ఎంతో మంచి మాట రాయబడి ఉంది. మరి అడుగు వాటి కంటేనో, నువ్వు ఊహించు వాటి కంటేనో అత్యధికముగా అంటే there is no limit. సో అంతగా ఆయన ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు, అంతగా నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. నీవు ఈరోజు నీ కొదువ ఏదైనా ఉండవచ్చు. నీవు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నావా, దేవుడు నీ బ్యాంకు బ్యాలెన్స్ నీ యొక్క సమృద్ధితో నింపుడుగాక. ఎందుకు అని అంటే జనముల ఐశ్వర్యము నీ యొక్క త్రిప్పబడని దేవుని వాక్యం. ఒకరిని ఐశ్వర్యవంతునిగాను ఒకరిని దీనునిగాను చేయుటకు ఆయన వశమై ఉన్నది. కాబట్టి ఏదైనా నీ ఇంటిలో ఏదైనా సమస్య ఉందా, నీవు ఏదైనా పొదువుగా బాధపడుతూ ఉన్నావా, నీ సహోదరుడు నీ సహోదరి నీతో మాట్లాడడం లేదు,
నీ కుటుంబంలో అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది, మరి నువ్వు దుఃఖంలో బాధలో ఉంటే ఆయన వాటన్నింటిని తీసివేసి నీకు నీ హృదయ వాంఛ చొప్పున చేసే దేవుడు అంటున్నాడు. ఆయన నామను బట్టి సంతోషించాలి. కాబట్టి అవన్నీ మనకు చేసే దేవుడు అంటున్నాడు. మరి కొన్నిసార్లు మనం అడుగుతామండి, ఇది నేను మా డాడీ నాకు చెప్పినటువంటి తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి విషయం కానీ తన సాక్ష్యం కానీ నేను ఎప్పుడు ఇది ప్రకటించడానికి సంతోషిస్తాను. మరి ఎవరైనా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుంటే దాని విషయం మాట్లాడదాం. దేవుని వాక్యంలో చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో దేని విషయం అడగమంటా ఉన్నాడు అనే మాటలు మనం చూస్తాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుతలేదు. నేను చెప్పాను కదా, దేవుని వాక్యంలో 2 ఉంటాయి. మరి అక్కడ చూస్తేనేమో అడుగుడి అడుగుడి మీ హృదయ వాంఛలను తీరుస్తా అంటా ఉన్నాడు. ఇక్కడ అంటా ఉన్నాడు మీరు దేని విషయం అడుగుతా ఉన్నారు అని అంటే మీ యొక్క భోగముల నిమిత్తము, లేకుంటే మీ యొక్క ఎంటర్టైన్ విషయము, లేకుంటే మీకు లగ్జరీస్ కానీ కొన్నిసార్లు అవసరం లేనివి వ్యర్థమైనవి మనం అడుగుతా ఉన్నాం. మరి కొన్నిసార్లు నిజంగా నన్ను ఆలోచిస్తే ఈ మధ్య ఏజిఎస్ చర్చ్ బెంగళూరు జాన్సన్ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను. పోయిన ఆదివారం రోజు తను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇదే అడగడం విషయంలో దేవుని వాక్యం ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఒక అమ్మాయి తను మరి ఆంధ్రప్రదేశ్ నుంచి బాంబేకి వెళ్ళి అక్కడ ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిందంటే అక్కడ తనతో పని చేసేటువంటి అదర్ రిలీజియన్ అబ్బాయిని ప్రేమించి వివాహం చేసుకొని అబ్బాయి కూడా కన్వర్ట్ అయ్యి దేవుని లోపల బలంగా నాటపడ్డాడు. నాటపడిన తర్వాత వారిరువురు ఎంతో సంతోషంగా దేవుని ఆలయానికి వెళ్తా ఉన్నప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత తన వైఫ్ యొక్క సిస్టర్ ఎవరైతే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉందో తను కూడా అక్కడికి వెళ్ళిందండి. వారితో ఉండే అమ్మాయి కూడా పని చేసుకుంటున్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అబ్బాయి మరి తన సహోదరిని ఇష్టపడి నేను తనను కూడా పెళ్లి చేసుకుంటానని తనతో చెప్పడం జరిగింది. వారి రిలీజియన్లో అది తప్పు కాకపోవచ్చు, కానీ మరి అమ్మాయి క్రైస్తత్వంలో ఉంది, అబ్బాయి కూడా దేవుడిని గట్టిగా నమ్ముకున్నాడు, బైబిల్ బాగా చదివాడు. మరి ఈ విధంగానే ఆరాధనకు వచ్చినప్పుడు మరి ఆమె ఎంతో దుఃఖంతో విచారంతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయా, మరి నా భర్త ఎంతో మంచివాడు కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు తను అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి బ్రదర్ ఏంటి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే, లేదు లేదు బ్రదర్ నేనేం తప్పు చేయడం లేదు, దేవుడి వాక్యంలోనే ఉంది, మరి నీ యొక్క మరి భార్యకు లేకుంటే సహాయకరంగా చేసుకోవచ్చు అని కొలసైలో, మరి అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో బాగుంటుంది, తన పేరు గ్రేస్ అనమాట. సో గ్రేస్ ఈజ్ యాడెడ్ అనే మాట అక్కడ చూపిస్తారు. సో నా భార్య పేరు గ్రేస్ కాబట్టి గ్రేస్ ఈజ్ యాడెడ్ అంటే గ్రేస్కి ఇంకోటి నేను కలుపుకోవచ్చు. సరే బ్రదర్ నువ్వు ఇట్లా దేవుని వాక్యాన్ని 2 అంచులుగా కట్టుకోమని నువ్వు ఎటు అనువదించుకుంటే అటు మళ్ళుతుంది, కానీ ఆత్మీయంగా దేవుడు మాట్లాడితే తప్ప దానిలో ఉన్న సత్యం బయటపడదు. అప్పుడు పాస్టర్ గారు అన్నారంటే పర్లేదు బ్రదర్ ఒక వారం రోజులు మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దామని వాళ్ళ సిస్టర్స్ కూడా అందరూ చెప్పి ఒక వారం అయిన తర్వాత తిరిగి మరి ఆరాధనకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు సిస్టర్స్ సంతోషంగా ఉన్నారంట. తన మరి ఆ యొక్క బ్రదర్ ఎంతో దుఃఖంతో ఉన్నాడు. చర్చ అయిపోయినాక వెళ్ళి వాట్ హ్యాపెండ్ బ్రదర్, ఎందుకు మీరు ఇంత దుఃఖంగా కనబడుతున్నారు అంటే గాడ్ హస్ స్పోక్ టు మీ అన్నాడు. అంటే చాలా సంతోషం. ఏమని మాట్లాడాడంటే మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. సో నా కృప నీకు చాలును, దెర్ ఇస్ నో యాడెడ్. కాబట్టి మనము ఆలోచించే విధానము, మనం అడిగే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చక్కగా రాస్తాడు. అది మా డాడీ నాకు ఎందుకు చెప్పాడంటే, మా డాడీ వివాహం అయ్యేటప్పుడు యూజువల్గా ఎవరైనా మంచి అమ్మాయి ఉండాలా, చక్కగా ఉండాలా, లేకుంటే నాతో కలిసి, మా డాడీ సింగర్ అనమాట, ఆయన కొద్దిగా బాగా పాటలు పాడేవాడు, పాటలు అనే ఆశ. ఆయన అనుకున్నాడంట నా భార్యను దేవుడు నాకు మంచి స్వరం గల భార్యను ఇస్తే ఇద్దరం కలిసి పాటలు పాడుతాం, దేవుడిని స్తుతిస్తామని. పెళ్ళి అయిన తర్వాత చూస్తే మా అమ్మ పాడదు, ఎక్కువ పాడలేకపోతుంది. అంటే పాటలు వచ్చు కానీ ఆమె అందరం మరి పాస్టర్ గారు వాడలేము, మరి అందరం
మన వినోద్ బ్రదర్ ప్లే చేయలేము, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ కదా. ఆ విధంగా అయితే దేవుడు ఎప్పుడైతే ఆయన వివాహం అయిందో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దేవా నాకు ఈ మొద్దు ఈమె పాటలు పాడతలేదు, ఈమె నాకు సరిపోదు, ఈ మొద్దు నాకు ఈమె తీసేయి, ఈమె నా నుండి దూరం చేయమన్నప్పుడు దేవుడు ఈ వాక్యం ఏదైతే ఇప్పుడు మనం చదువుకున్నామో మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూపించాడంట. అప్పుడు మా డాడీకి ఎవరో వచ్చి చెంప మీద ఒక దెబ్బ కొడితే ఎట్లుంటుందండి, కొద్దిసేపు కళ్ళు కనబడవు, ఎప్పుడన్నా చెంప దెబ్బ తిన్న వాళ్ళకి తెలుస్తుంది. అది నాకు చిన్నవాడు బాగా పడుతుండే, జర మొండోళ్ళు ఉంటుంది కాబట్టి మా డాడీ బాగా కొడుతుండే. దెబ్బ ఎప్పుడైతే చెంప మీద పడుతుందో కొద్దిసేపు ఏం కనబడదు, కళ్ళు భయపడమినాయంటారు చూడండి, ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. మా డాడీ అంటుండే, దేవుడు నన్ను చెంప మీద కొడితే అట్లా అయిందిరా నా పరిస్థితి అని. అప్పటి నుంచి ఎప్పుడు మళ్ళా ప్రార్థన చేయలేదంట. కానీ ఆయన సాక్ష్యంలో ప్రతి సంవత్సరం చెప్పేటోడు ఏంటి అని అంటే, యాక్చువల్ ఆయన మరి మా అమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు అన్నమాట. సో అమ్మని కాకుండా ఇంకా అంటే వాళ్ళ సిస్టర్స్తో చేసుకోవాలని మా యొక్క చిన్నమ్మ ఆమెను చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారంట, మా తాత మా ఇంట్లో పెద్ద ఆమెకు వివాహం కాంతి చిన్న ఆమెను మేము వివాహానికి ఇయ్యలేము, మరి మీరు ఆగితే తర్వాత మా రెండో ఆమె సమయం వచ్చినప్పుడు మేము ఇస్తామని మాటలు చెప్పినప్పుడు వచ్చి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒకటే మాట మా డాడీని చెప్పాడంట, నువ్వు ఆమెను చేసుకో, నేను ఆశీర్వదిస్తాను. ఆ మాట మర్చిపోయి తర్వాత ఈ మాటలు దేవుడిని ప్రార్థన చేసి అడిగాడు, కానీ తిరిగి మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యి దేవుడు నాకు ఆ రోజు చెప్పాడు ఆమెను చేసుకుంటే నేను ఆశీర్వదిస్తానని అన్నాడు. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పకుండాటకు ఆయన నరపుత్రుడు కాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఏ ఊర్లో అయితే ఆయన చదువుకున్నాడో అదే ఊర్లో ఉన్నతమైన స్థానంలో గవర్నమెంట్ ఉద్యోగంలో ఆయన రిటైర్డ్ అయ్యాడు. అమ్మ కూడా అదే ఊర్లో గవర్నమెంట్ ఉద్యోగం చేసి అక్కడనే రిటైర్డ్ అయింది. అదే ఊర్లో వారు చక్కని ఇల్లు కట్టుకొని చక్కని అంటే పొలము వారి యొక్క సంపద అంతా అక్కడనే ఉంచుకొని అనేకులకు సాక్షిగా వాళ్ళు జీవించగలిగారు. ఎప్పుడు అని అంటే మరి న్యాయంగా నీవు దేవుణ్ణి అడిగినప్పుడు. మరి మన యొక్క ఆశలు ఎలా ఉంటాయి అనే మాటలు మనం చూస్తే మన భోగముల నిమిత్తము లేకుంటే మన యొక్క అవసరం లేని వాటి విషయమై మనం దేవుని అడుగుతాం, అవి ఎప్పటికీ కూడా తీర్చబడవు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ఆయన అత్యధికంగా ఆయన దయచేసే దేవుడు ఆయన ఇచ్చినాడు. ఎప్పుడు అని అంటే నీవు నింపబడినప్పుడు. ఆ మాట మర్చిపోకూడదు. మరి 6 రాతి బాణలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఇశ్రాయేల్ 6 లక్షల కాల్బలానికి మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఈరోజు అందులో నుండి మరి వచ్చినటువంటి మనమందరం మరి ఒక్కొక్క రాతి బాణను మన హృదయంలో అనువదించుకుంటే ఈ రోజు వరకు ఖాళీగా ఉన్నామేమో, మరి సమయం లేదు, ఇంకెన్నో రెఫరెన్స్లు ఉన్నాయి, నేను 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. మరి మోషే విషయానికి వస్తే, మోషే తన యొక్క మామ దగ్గర మందను మేపుతూ ఎప్పుడైతే ఐగుప్తు నుండి మరి భయపడి పరారై తన మామ దగ్గరికి వెళ్ళాడో అక్కడ తన మామ యొక్క మందను మేపుతూ దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాననే మాట చూస్తాం. నిర్గమకాండంలో మాటలు రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చక్కని మాట అక్కడ రాయబడింది. ఎందుకు అని అంటే ఇది మనకు ఈరోజు ధ్యానానికి కొద్దిగా మనకు అవసరమైనటువంటి వాక్యం మనం చూస్తాం. మొదటి వచనంలో మనం చూస్తే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధికి రావడము మరి ఆ కిందనే అంటాడు, అతడు దాని కంటిన్యూషన్ చదువుదాం. 2వ వచనం, ఆ పొద నడివికి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూసినప్పుడు అగ్ని ఆ పొద వల్ల మండలేదు కానీ కాలిపోలేదు. అప్పుడు మోషే పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూసేదని అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి నీవు వస్తావో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే నిన్ను చూస్తా ఉన్నాడు. ఈరోజు ఆయన మరి చూడకుండుటకు ఆయన కన్నులుండి చూడకుండా ఉండేవాడు కాదు. నీవు ఆయన సన్నిధికి రావడం, ఎంత ప్రయాసపడి వస్తా ఉన్నావో, ఎంత బాధపడి వస్తా ఉన్నావో,
లేకుంటే నీ సమస్య ఏది నీ లోపల ఉండి వస్తా ఉన్నావో, నీ స్థితిలో ఖాళీగా, నీ యొక్క జీవితంలో ఏ ఖాళీగా ఉన్నావో ప్రతిదీ ఆయన చూచే దేవుడు అంటున్నాడు. ఆయన చూచే దేవుడు అంటున్నాడు. మోషే ఎప్పుడైతే ఆ యొక్క దేవుని పట్టణం లేకుంటే దేవుని కొండ అయిన హోరేబుకు వచ్చినాడో ఎంబడే అతడు అటు వచ్చుట యెహోవా చూచెను అనే మాట రాయబడింది. కాబట్టి ఈరోజు ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ నడిపింపబడిన నీవు, ఇక్కడ కూర్చున్న నీవు, దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఏది కొదువగా ఉందో ఆయన గమనిస్తా ఉన్నాడు. మరి అక్కడ ఉన్న జార్లో ఏ కొదువగా ఉంది? నీటి కొరకు ఉంచబడినటువంటి రాతి బాణాలు, కానీ అందులో నీళ్లు లేవు. దేవుడు అక్కడ చేసినటువంటి అద్భుతాన్ని మనం గమనిస్తే నీటినే పోయమన్నాడు, కానీ మిగిలిన మరి తక్కువబడిన ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి పోయమని చెప్పలేదు. మరి నీళ్లు ద్రాక్షారసంగా ఎలా మారాయి? మరి మనం గమనిస్తే మనం కూడా నీళ్ళను మారుస్తామండి చాలా రకాలుగా. ఎందులో మారగలం చెప్పండి? స్త్రీలు సపరేట్ స్పెషల్గా నీళ్ళను మారుస్తాం. మనం ఎందులోకి? పాలుగా మారుస్తాం కదా. నేను మా ఇంట్లో పాలు ఇప్పుడు కొత్తగా డిల్ అనేది మన కంట్రీ డిల్ ఐటమ్. సో అవి చిక్కటి పాలని వస్తాయి. అవి రాగానే అలా కొన్ని నీళ్లు పోస్తాం. సో ఒకసారి పాలలో నీళ్ళు పోసిన తర్వాత దాన్ని గుర్తుపట్టలేదు, నీళ్ళని సపరేట్ చేయలేదు. కాబట్టి నీటిని మరి అందులో పోయమన్నటువంటి మాటలు మనం చూస్తే, నేను ఇంతకుముందే చెప్పాను యోర్దాను గురించి, లేకుంటే నీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడనే మాట్లాడాను. నీటికి రంగు, రుచి, వాసన లేదు. అంత మాత్రమే కాదు, ఎక్స్పైరీ కూడా లేదు. ఈ రోజుల్లో బాటల్లో నింపి ఎక్స్పైరీ పెడతా ఉన్నారు, కానీ నదుల్లో కానీ మరి చెరువుల్లో కానీ ప్రవహించేటువంటి నీరు, రిజర్వాయర్లో ఉండే నీటికి ఎప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ లేదు. కానీ ఎప్పుడైతే ఈ నీటిని మరి ఆ బాణలో పోసాడో అవి ఏమిగా మార్చబడ్డాయి అని అంటే మధురమైనటువంటి ద్రాక్షారసంగా. మనం చూస్తే ఆ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఒరిజినల్ గా మరి వాటిని ఫర్మేట్ చేసి లేకుంటే దాన్ని తయారు చేసినటువంటి ద్రాక్షారసం కన్నా మరి ద్రాక్షారసం అంట ఎంతో మంచిగా ఉందని యజమానునికి వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా సాధ్యమైంది ఇది అని అంటే, దేవుడు ఎప్పుడైతే మరి ఆ నీటిని వానలో పోయమన్నాడో అది మరి ద్రాక్షారసంగా మారడానికి ఆయన చేసినటువంటి అద్భుత కార్యం ఏంటిది అని అంటే, ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చున్న వారు మా యొక్క చిన్న మాట మనం చెప్పుకొని ముగించుకుందాం. ఎందుకు అని అంటే, నేను ఎప్పుడంటాను, ఈ వాక్యము జీవ వాక్యము. ఇది కొన్ని సంవత్సరాల పూర్వం మాట్లాడబడి ప్రకటించబడి ఈ రోజుకు దాని ప్రభావం తగ్గిపోలేదండి. ఏ రోజు కానీ మీరు వాక్యం చదివితే మరి అది ఏదైనా ఉండని అండి. నేను ఇంతకుముందే చెప్పాను, అన్నింటిలో మరి క్రీస్తు యొక్క జననం గురించినటువంటి మాటలో కన్యక మరి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేది లేఖనం. ఇది 2025 సంవత్సరాల పూర్వము కొన్ని వందల సంవత్సరాలు ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి మాట. అది ఎప్పుడు నెరవేరింది? 2025 సంవత్సరంలో పూర్వం నెరవేర్చబడి ఈరోజు దాని ప్రభావం పోయిందా అని అంటే, దేవుడిని నేను అదే మాట ఒకసారి అడిగాను, ప్రభువా నీ వాక్యం జీవము కలిగిన వాక్యం, మరి అది అనునిత్యము మాట్లాడుతుండాలి అని అడిగినప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి అద్భుతమైన సత్యం అందులో ఏంటిది అని అంటే, మీరు ప్రకటనలోకి వెళ్తే ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, సంఘము ఏ విధంగా అయితే నింపబడుతుందో, సంఘము మరి ఆ కన్యకకు సాదృశ్యంగా మనం చూస్తాం. మరి సంఘములో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఆయన రాకడలో కన్యక వలె ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉంటామని దేవుని వాక్యంలో రాయబడింది. సో ఆ కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినని దేవుని మాట. సో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా పట్టబడి దేవుని ఆలయంలోనికి నడిపించబడిన వారమే, కానీ ఏదో అనుకున్న రీతిగా వచ్చి కూర్చున్న వారం కాదు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరం ఏ విధంగా ఇక్కడ ఉన్నాము అని అంటే, సంఘం అనే కన్యక గర్భములో మరి శిష్యుల వలె ఉన్నాం. అందుకనే ప్రతి వారము బోధించబడతా ఉన్నాం. మరి దేవుని వాక్య ప్రకారం చూస్తే మరి ఆ యొక్క కన్యక మరి ఎవరిని కనినట్టుగా మనం చూస్తాం?
యేసుక్రీస్తు లేకుంటే ఇమ్మానుయేలును కనినట్టుగా మనం చూస్తాం. మరి దాన్ని మనం అనువదించుకుంటే ఈ సంఘంలో నుండి బయటికి వెళ్ళిన మనం అందరం ఎవరి వల్ల ఉండాలా? క్రీస్తుని పోలిన వారంగా ఉండాలి కదా. సో ఆ వాక్యం అక్కడికి అంతమైపోలేదు. అదే విధంగా ఈరోజు మనం చదివినటువంటి వాక్యం కూడా మరి ఆ రాతి బాణలు నింపబడ్డాయి, ద్రాక్షరసంగా మార్చబడింది, అయిపోయింది అని అంటే అయిపోలేదు. ప్రతినిత్యము మాట్లాడే వాక్యం ఇది. జీవగలం మరి జీవ జలములు ఏ విధంగా అయితే నింపబడిందో ఇది జీవ వాక్యం అయింది. ఏ విధంగా జీవ వాక్యంగా ఈరోజు మనం చూస్తామని కొద్దిగా ఆత్మీయ సత్యాన్ని మనము కొద్దిగా అర్థం చేసుకొని మనం ముగించుకుందాం. మరి మనం గమనిస్తే ఇక్కడ మనం చదివిన అధ్యాయం అంతటిలో అక్కడ రాతి బాణలు ఉంచబడ్డాయి, వాటిలో నీళ్లు పోయబడ్డాయి, అవి ద్రాక్షరసంగా మార్చబడిందని చూస్తాం. అది మన వ్యక్తిగత జీవితంలోనికి అనువదించుకున్నప్పుడు ఆయన నిన్ను నిండించి దాన్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే లోపరుచుకోమనే మాట మనం భూమిని గురించి చూసాం. మరి అది కూడా మన జీవితంలో మనము ఏ విధంగా లోపరచకూడాలి అనే మాటలు మనం చూసాం. రెండోదిగా చూస్తే నీ నోరు బాగుగా తెరువును దాన్ని నేను నింపేదను అంటా ఉన్నాడు. నీళ్ళ ద్వారా ఏ విధంగా అయితే నింపాడో ప్రతి అవసరత ప్రతి అక్కర నీ జీవితంలో ఆయన నింపే దేవుడు అంటున్నాడు. కాబట్టి అది మనం చూసాం. మూడోదిగా చూస్తే హృదయ వాంఛలను తీర్చే దేవుడుగా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఏది కూడా ఖాళీగా ఉండడం, ఏది కూడా మరి లేనిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఫుల్నెస్ ఆయన ఇచ్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి మరి ఈ మూడు క్వాలిటీస్తోని మనం ఒకసారి అనువదించుకుంటే ఆ రాతి బాణల్లో పోయబడింది ఏంటిది అని అంటే నీరు పోసాడు. ఈరోజు రాతి బాణగా ఉన్న నీ లోపల కూడా వాక్యం అనేటువంటి నీటిని ఆయన పోస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క జీవజలము నీకు ఇస్తా ఉన్నాడో ఈ జీవజలము నీ లోపల మరి ఏమైతా ఉంది అని అంటే ద్రాక్షారసము దేనికి సాదృశ్యం అండి? ఈరోజు మనం తీసుకుంటాం కదా, ఇక్కడ మన ముందర ఉంది. దేనికి సాదృశ్యం ద్రాక్షారసము? ఆయన రక్తానికి సాదృశ్యము. సో ఆయన రక్తము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాడు. సో ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎక్కడ? ఆయన శిలువలో పడిన మరి ఆ యొక్క శ్రమలను, ఆ యొక్క గాయములను, ఆ యొక్క రక్తాన్ని ఆయన మన కొరకు మరి కాచినటువంటి రక్తాన్ని మనం గమనిస్తే మరి ఆ రక్తం ద్వారానే పాప క్షమాపణ అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ జీవజలాన్ని మన లోపల ఉంచిన దేవుడు అది రక్షణగా నీవు మార్చబడితే అదేమవుతుంది అని అంటే నీ జీవితంలో మరి ద్రాక్షారసము మరి ఆయన రక్తంగా మార్చబడుతుంది. ఎప్పుడైతే ఆ రక్తము మరి ద్రాక్షరసంగా నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయో ఆ యొక్క సాదృశ్యంగా ఉన్న రక్తము మరి పాప క్షమాపణకు గుర్తై ఉంటుందో ఈ లోకానికి నువ్వేమై ఉంటున్నావు అని అంటే మరి పాప క్షమాపణను మరి కలిగించేవాడుగా, లేకుంటే దేవుడి రాజ్యంలోనికి వారిని నడిపించేవారుగా నీవు అక్కడ ఉన్నప్పుడు అంట మరి ఆ ద్రాక్షారసం తాగినప్పుడు ఏ విధంగా మధురంగా ఉందో నీవు బయట నీవు ఉన్నప్పుడు నీ యొక్క స్థితిని బట్టి, నీ మాధుర్యాన్ని బట్టి, నీ నోటి మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియను బట్టి వాళ్ళు దేవుని మహిమపరిచి దేవునికి లోనికి రావడానికి నీవు కారణమవుతావు. కాబట్టి మరి అలాంటి ధన్యత, అలాంటి స్థితి మన లోపల ఉండాలని మరి ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. కాబట్టి దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కరెక్ట్. చక్కటి వాక్యం ద్వారా దేవుడు నడిపించినందుకు దేవుడికి వందనాలు. మనం ఒక 2 నిమిషాలు ప్రభురాత్మకలో పాల్గొంటున్నాం. సిద్ధపడ్డ వారందరూ దయచేసి పడినట్లయితే